వివిధ సొసైటీలలో పనిచేస్తున్న మన గురుకుల ఉపాధ్యాయ మిత్రులకు శుభ మధ్యాహ్నం. నేను మీ దిలీప్ కుమార్ రెడ్డి, పిఆర్జిటిఏ రాష్ట్ర అధ్యక్షునిగా. మన పిఆర్జిటిఏ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము గురుకులాల అస్తిత్వం కొరకు, గురుకులాలలో విద్యార్థులు మరియు టీచర్లు అనుభవిస్తున్న బాధల గురించి, సమస్యల గురించి, ఒక సొసైటీలో పనిచేసే అధికారుల దగ్గర నుండి వివిధ హోదాలలో ఉన్న రాజకీయ నాయకుల వరకు మన గురుకుల అస్తిత్వాన్ని, మన గురుకుల సమస్యను చెప్పుకుంటూ వచ్చాము. మన గురుకులాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మేము మన తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాదారులైన శ్రీ కేశవరావు గారిని కలిసి మన గురుకులాలలో ప్రధానంగా ఉన్నవి వివిధ సొసైటీల గారిగా విడిపోయి మనం పనిచేస్తున్నాము. దాని కామన్ డైరెక్టరేట్ తప్పనిసరి అని, దాని ఆవశ్యకత గురించి, మరియు మనము టీచర్లుగా, లెక్చరర్స్గా ఉండి కూడా నాన్ టీచింగ్ డ్యూటీస్ అయినటువంటి డిప్యూటీ వార్డెన్, హౌస్ మాస్టర్, వివిధ కేర్ టేకర్ బాధ్యతలను నిర్వహిస్తున్నాము. ఆ విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. మనము గురుకులాలలో పీజీటీ, టీజీటీ, సొసైటీ, ఆర్ట్ టీచర్, నర్సింగ్ ఆఫీసర్, ఇలా వివిధ హోదాల్లో పనిచేస్తూ మనం అక్కడికే పరిమితం అవుతున్నాం. అలా కాకుండా నిజంగా మనం అందరము కలిసి ఒక తాటిపైకి వస్తే మన సమస్యలన్నీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా మన పిఆర్జిటిఏ పనిచేస్తుంది. మనము ఒకటి చూసుకుంటే ఏ ఇతర జనరల్ టీచర్ల సంఘాలైనా కానీ మన సమస్యలు సాల్వ్ చేయడం అసలు కల్లా. అందుకే మన సంఘాన్ని స్థాపించుకున్నాం, మనం ముందుకెళ్తున్నాం. ఇందులో మన గురుకుల టీచర్స్ అందరూ కూడా ఒక అవగాహనకు ఏర్పరచుకోవాలి. దేని గురించి? మన క్యాడర్స్ పక్కన పెట్టి, మన పొజిషన్స్ పక్కన పెట్టి ఫస్ట్ మనము టీచర్లుగా అవుదాం. అంటే మనం టీచర్లం కాదా అంటే కాదు. మనము మొట్టమొదటిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్మి కాము, సొసైటీ ఎంప్లాయీస్మి, మరియు మనం టీచర్ కంటే నాన్ టీచింగ్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి మన పిఆర్జిటిఏ పందా ఎంచుకుంది ఒకటి ఏంటంటే, ఫస్ట్ మనము చిన్న చిన్న ప్రమోషన్స్ కానీ మిగతా కానీ మనం డిఎల్ అయినా కానీ, జేఎల్ అయినా కానీ, ఇంకే హోదా తీసుకున్న ప్రమోషన్ ద్వారా మనము తప్పనిసరిగా నైట్ స్టే చేయాల్సి వస్తుంది. మిగతా డ్యూటీలు, నాన్ టీచింగ్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు ఒక పిఆర్జిటి ఒక పందా తీసుకుంది. మన గౌరవ ఎమ్మెల్సీ గారికి కూడా ఈ విషయం పట్ల చాలా అవగాహన ఉంది. మొన్న వారు కూడా అసెంబ్లీలో ఈ విషయంపై లేవనెత్తారు. ఆ విషయం ఏంటంటే కామన్ డైరెక్టరేట్ మరియు డిప్యూటీ వార్డెన్ మరియు కేర్ టేకర్ పోస్టులు తెచ్చుకుందాం. దీని మీద సమష్టిగా కృషి చేస్తే మనం అందరం కూడా టీచర్లం అవుతాం. తర్వాత మన ప్రమోషన్స్ కావచ్చు, మిగతా క్యాడర్ వారి సమస్యలు అన్ని తీరుతాయి. కానీ ఫస్ట్ మనం కామన్ డైరెక్టరేట్ అయితే మనం గవర్నమెంట్ కిందికి వెళ్తాం, 010 శాలరీ వస్తుంది. మనకు కేర్ టేకర్స్ వస్తే మనకు నైట్ స్టేస్ కానీ మిగతా నాన్ టీచింగ్ డ్యూటీలు తగ్గుతాయి. డిప్యూటీ వార్డెన్ వస్తే మనం చాలా ప్రశాంతంగా మనం పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు. దీనివల్ల పేద విద్యార్థులకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మన ఏకైక గురుకుల సంఘమైన పిఆర్జిటిఏతో కలిసి నడవండి. అవగాహన పెంచుకోండి ఏ సమస్యకు ఎలా ఉంటుంది అని. ఎందుకంటే కొంతమంది పెడుతుంటారు, మేము ఇప్పుడే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని కలిసాము హెల్త్ కార్డుల గురించి అని అంటే, మా ప్రమోషన్స్ ఏమైనాయి సార్, ఇంకా ఇప్పుడే కేశవరావు గారిని కలిసామంటే మా డిఏ ఏరియాస్ ఏమైనాయి సార్ అని. సో అవగాహన పెంచుకోండి. తప్పనిసరిగా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ మొట్టమొదటిగా మనము ఒక సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్గా ఏర్పరచుకొని మన 010 కిందికి వెళ్తూ మనం ఫస్ట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అవుదాం. కాబట్టి అందరూ కూడా అవగాహన పెంచుకొని ముందుకెళ్దాం. మన సంఘంతో నడవండి, ముందుకు ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పిఆర్జిటి.